రికార్డ్ చేయు కార్డు అని రికార్డింగ్ పక్కన కొట్టేది ఇంకో కార్డు ఉన్నాయి నేను ఫార్మర్ కొట్టు గణపతి
ప్రారంభోత్సవం చేశారు. ఇంత పెద్ద చరిత్ర కలిగింది. మనం ఎప్పుడు కూడా ఈ మాణిక్ భవన్ మర్చిపోవద్దు. మీరు మీ పిల్లలకు సాంప్రదాయాన్ని మంచి పద్ధతి చెప్పాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ పేరు పేరున కోరుతున్నాను. థ్యాంక్ యూ. Sports keep our body healthy and fitness. There are many kinds of sports like volleyball, basketball, kabaddi, karate, taekwondo, skating, kho-kho. Playing sports we can learn many things from our teamwork. It increases our body focus and concentration power. Sports are played by all our ఆటల్లో మేటి మాకు మేమే సాటి మాణిక్ భవన్ కు ఆడేవాడు పోటీ. గట్టి సభలు. ఆటల్లో మేటి మాకు మేమే సాటి మాణిక్ భవన్ కు రారేవాడు పోటీ. వెనుకకు అడుగులు వేసిందంటే అక్కడ మాణిక్ భవన్ పీటీ సార్ వచ్చిందని అర్థం. ముందుగా నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులందరికీ ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసల కోర్చి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కు విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున మా యొక్క ఉపాధ్యాయ బృందం పక్షాన మాణిక్ భవన్ చరిత్రలోనే రిపీట్. ఎందుకంటే ఇంతకుముందు 25 years సిల్వర్ జూబ్లీ చేసుకునే వాళ్ళు, 50 years గోల్డెన్ జూబ్లీ చేసుకునే వాళ్ళు బ్యాచెస్ 2 సార్లు. కానీ ఇక్కడ 5 సంవత్సరాల లోపలే 2వ సారి ఎంతో అప్పుడు ముందుండి మన రామకృష్ణ కానీ సంజీవ్ గారి అప్పుడు ముందుండి కార్యక్రమాన్ని నడిపించారు. ఇప్పుడు అలాగే శివప్రసాద్, నవీన్ వీరందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నారని చెప్పి తెలిసింది. ఇలాగా 99 బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ ఉన్నటువంటి స్ట్రెంత్ ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి స్ట్రెంత్లో 25% కూడా ఇప్పుడు లేదు. 25%. ఎందుకంటే మీ అందరికీ తెలుసు తెలుగు మీడియం మీద ఉన్నటువంటి మోజు తగ్గుతూ వస్తుంది. ఇంగ్లీష్ మీడియం వైపు పేరెంట్స్ చూస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి స్ట్రెంత్ అనుగుణంగా ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్లో టోటల్లీ తెలుగు మీడియం ఇప్పుడు రన్ అవుతుంది. దాదాపు 390 మంది పిల్లలు తెలుగు మీడియంలో ఉన్నారు. ఒక్కొక్క సెక్షన్ ప్రతి క్లాస్లో. అప్పుడు మీరున్నప్పుడు 3 సెక్షన్లు ఉండే, ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ తోటే రన్ అవుతుంది. మీరు చదువుకున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు టోటల్లీ ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. మేనేజ్మెంట్ వారు దూరదృష్టితో దాన్ని ఇంగ్లీష్ మీడియం చేశారు. ప్రస్తుతం 8th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది, 10th క్లాస్ వరకు తెలుగు మీడియం నడుస్తుంది. అయితే తెలుగు మీడియంలో చదివే పిల్లలందరూ బీద విద్యార్థులు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు అప్పుడున్నటువంటి మీ స్థాయి కంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్న పిల్లలు ఇప్పుడు ఇంకా. కాబట్టి ఆ పిల్లలకు 20లో ఏదైతే కార్యక్రమం చేసినప్పుడు రామకృష్ణ నా దగ్గరికి వచ్చి, సార్ మేము ఏదన్నా స్కూల్కి చేయాలనుకుంటున్నాం, మరి ఏం చేయాలో చెప్పండి అని అంటే నేను చెప్పడం జరిగింది ఏంటంటే, మీరు చేస్తానంటారు కాబట్టి ఒక 10 మంది పిల్లలకు మీరు ఎవ్రీ ఇయర్ సహాయం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకు వారు రామకృష్ణ, నరేష్ అండ్ వంశీ ఈ ముగ్గురు కలిసి ప్రతి సంవత్సరం అప్పటి నుండి దాదాపు 25,000 రూపాయలు పిల్లలకు, అంటే స్కూల్ ఫీజు కానీ యూనిఫామ్స్ కానీ వాళ్ళకు అవసరమైన నోట్బుక్స్ కానీ ప్రతి సంవత్సరం 15th ఆగస్టు నాడు వచ్చి రామకృష్ణ మరియు నరేష్ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ పిల్లలకు చేయూతను అందిస్తూ ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుండి వాళ్ళు ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నారు. ఇక ముందు కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి వారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారికి నేను ప్రతి సంవత్సరం వారు ఇచ్చినటువంటి డబ్బులతో పిల్లలకు కావాల్సిన అన్ని ఫీజులు కట్టేసి అన్ని అరేంజ్ చేసేవాడిని. నేను మొన్న అక్టోబర్లోనే రిటైర్ అయ్యాను. నెక్స్ట్ 15th ఆగస్టు కూడా మీరు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేసి చెప్తే మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రతిసారి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో చాలామంది నాకు అక్కడక్కడ అగుపడుతూ ఉంటారు, కనిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. రెగ్యులర్గా ఇక్కడ మార్నింగ్ ఐటీఐ గ్రౌండ్లో మేము వాకర్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. అక్కడికి కూడా వచ్చే వాళ్ళు ఒక 10 మంది వరకు కనిపిస్తారు. ఎందుకంటే రంగారావు కానీ అలాగే బాలరాజు కానీ
యుగంధర్ కానీ వీరందరూ కనిపిస్తుంటారు. ఇక రెగ్యులర్గా అక్కడ ఏదో పని మీద వెళ్ళినప్పుడు కనిపించే వాళ్ళు కూడా ఉన్నారు. మా ఏరియాలో నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు శివాజీ నగర్తో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఉన్న పిల్లలందరూ నాకు ఎక్కువగా పరిచయాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా మా బంటు రాము కూడా నాకు రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు. అలాగే గోవర్ధన్, రామర్తి రాజు వీళ్ళంతా రెగ్యులర్ టచ్లో ఉంటారు. ఎక్కడక్కడ కలిసినా కానీ నమస్కారం సార్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాంటి విద్యార్థులందరినీ మేము గుర్తుపెట్టుకొని పలకరించడం జరుగుతుంది. కానీ ఎక్కడో దూరం వేరే ఊళ్ళల్లో ఉండి వచ్చిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు మేము అనుకుంటున్నది ఏంటంటే మీ అందరికీ విలువలతో కూడిన విద్యను నేర్పామని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం చెప్పుకోవడం జరుగుతుంది. ఆ విలువల్ని మీ పిల్లలకు కూడా నేర్పండి. మీ పిల్లలకు కూడా విలువలు నేర్పించి వాళ్ళు మీకంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ఎలాగైతే మాకంటే ఉన్నత స్థాయిలో మీరు ఎలాగైతే ముందుకు వెళ్తున్నారో అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, రాజకీయం కానీ ఏదైనా ఉండని మీ కార్యక్రమం మీరు చేస్తున్నట్టు వృత్తుల్లో మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ 88-89 బ్యాచ్ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాంగ్వేజ్ అనేది తెలుసుండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, అమెరికా వెళ్ళినా సరే ఇంగ్లీష్ రావాలి. కానీ గుళ్ళకి వెళ్ళామనుకోండి ఏమంటారు, ఇంక వంకాయ ఏమంటారు, బ్రింజాల్, ఇదెంత అదెంత అని చెప్పడానికి ఒక్కోసారి హిందీ లాంగ్వేజ్. ఎక్కడికి వెళ్ళినా సరే వీ కెన్ ఈజీలీ స్పీక్ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్. హిందీ వస్తే మనం ఎక్కడ బతకొచ్చు. అరే ఏ కిత్తేరే, ఓ కిత్తేరే, ఏ క్యాకరా. ఒక హిందీ రావాలంటే మనకు పునాదులు చేసేటువంటి హిందీ మేడం గారికి ఒకసారి తమ యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేకుండే, ఏంటి 20 మార్కులే కదా అని చెప్పేసి ఇంకా ఇది చేసేవాళ్ళు. కానీ నేను 20 కాదురా 35 రావాలి అంటే నువ్వు 50 చదివితే 35 వస్తాయి నీకు, లేకపోతే రావు అని చెప్పేసి వాళ్ళకు మోటివేషన్ చేసేవాళ్ళు దాన్ని. ఇంకోటి ఏంటంటే మీరు మర్చిపోకుండా మీకు చెప్పలేదు. నేను అప్పుడే 98-99లో నేను జాయిన్ అయినా. అయినా మీకు చెప్పలేదు. కానీ ఎప్పుడైనా సబ్స్టిట్యూషన్కి వచ్చేదాన్ని. నేను వచ్చినా ఏదైనా సబ్జెక్ట్ కాకుండా ఏదైనా చెప్తుంటేనే ఏదైనా అనుకోని మాటలు ఏమన్నా అంటే మాత్రం క్షమించండి. ఎందుకంటే కొంచెం భయంగా మాట్లాడేదాన్ని. నేను కొంచెం భయంతో చెప్పేదాన్ని. మీకు ఆ టీచర్ అనగానే కొంచెం భయపడేది. ఇంకోటి అదృష్టం ఏంటంటే నేను కూడా 98-99లో జాయిన్ అయినా కదా. ఈ సరస్వతి మాత ఇవాళ పూజ చేస్తూ ఉంటే ప్రేయర్కి కంపల్సరీ అటెండ్ ఇవ్వాలి అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. ఇంకోటి ఏంటంటే ఆ ప్రేయర్కి అటెండ్ చేయాలి అనుకున్నా, వచ్చిన తర్వాత అటెండ్ చేసి నాకు ఎంత హ్యాపీ అంటే నేను జాయిన్ అయినప్పుడు వచ్చిన అన్నట్టు ఇప్పుడు కూడా అనిపిస్తుంది. ఇంకా నేను స్కూల్లో జాయిన్ అయినానేమో అన్నట్టు నాకు ఫీలింగ్ అవుతుంది. అది అంతా ఆ అవకాశం మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు ఇంకోటి ఏంటి చెప్పేది నేనేమంటే, ఇప్పుడు మీరు కూడా అందరు అమ్మా నాన్నలు అయింది కాబట్టి మీరు మీ అత్త మామయ్యలకు కానీ మీ అమ్మ నాన్నలకు కానీ గౌరవించాలి. ఫస్ట్ మీరు గౌరవించే మీ పిల్లలు కూడా మీకు కూడా గౌరవిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే పిల్లలకు కూడా ఏంటంటే ఇవాళ రేపు ఫోన్లో అలవాటు అయింది. అటువంటి ఫోన్లో అలవాటు అయినా కూడా మీరు మెల్లమెల్లగా మానేసి అలవాటు చేయండి. వాళ్ళకి ఏంటి అని అంటే ఒకసారి కోపం చేస్తే ఇంకా వాళ్ళు ఇరిటేషన్ అవుతారు. కాబట్టి వాళ్ళకి ప్రేమతోనే చెప్పి మానేసేటట్టు చూడండి. అదొక కిమాసీత వ్రజిత కిం. అప్పుడు భగవానుడు ఏమంటే, ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్థదోచ్యతే. మన జీవితంలో స్థితప్రజ్ఞుడిగా ఉండాలంటే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మురిచ్యతే. కష్టంలో కుంగిపోకుండా, సుఖంలో పొంగిపోకుండా ఎప్పుడూ మనల్ని బ్యాలెన్స్గా ఉంచినటువంటి. అప్పట్లో మనకు శ్యామల మేడం గారు తెలుగు చెప్పారు. ఇప్పుడు మేడం గారు సాంఘిక శాస్త్రాన్ని బోధిస్తున్నారు. నిజంగా దేశ భాషలో మనం తెలుగు మాట్లాడుతున్నటువంటి రియల్లీ వీఆర్ ప్రౌడ్ టు బి యాజ్ ఎ టీచర్. ఎందుకంటే తెలుగు ఎంత పర్ఫెక్ట్గా వస్తేనే మనం అంత పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. ఆయుధం
అక్షరం ఆశయం, అక్షరం అక్షయం, అక్షరాలను సేద్యం చేసి పంచిన గురువర్యులకు వందనం, పాదాభివందనం. మరి ప్రియమైన విద్యార్థులారా, మీకైతే మేము చెప్పలేదు. ఆ టైంలో మేము మార్చిలో వచ్చాము, మీరు 10th ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు. 3 సెక్షన్స్ కలిపి నన్ను మానిక్ టీచర్ని ఇక్కడ కూర్చోబెట్టారు సార్. మిగతా వాళ్ళందరూ కూడా టీచర్స్ సార్లు అందరూ కూడా ఎగ్జామ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. దాంట్లో ధర్మేందర్ అనుకుంటా భలే సతాయించేవాడు. మాకు తెలియదు, అప్పుడే వచ్చాం కదా, మేము భయంగా ఉన్నాం అప్పటికి, నేను మానిక్ టీచర్ గారు. అందరు ఇట్లా హాల్లోకి ఇక్కడ కూర్చోబెట్టేసాము. ఏదో ఒక క్వశ్చన్ అడిగేవాడు. వాడు ఉన్నాడో లేదో ఇక్కడ తెలియదు. ఉన్నాడా? ధర్మేందర్ అని 98 లేదా? ఓకే ఓకే ఓకే. మీరు అందరూ బాగా ఉన్నారు, మంచి లెవెల్కి వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ప్లస్ మీ పిల్లల్ని కూడా మీరు కూడా ఈ లెవెల్లో, మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్లో పెంచండి. విద్యాబుద్ధులతో పాటు మంచి విలువలను నేర్పండి. పిల్లలు చెప్తే వినట్లేదని, వాళ్ళు ఫోన్తో ఆడుకుంటున్నారని మీరు టైం పాస్ చేయకండి. మీ భర్తలకు మీరు సహకరించండి, మీ భార్యలకు మీరు సహకరించండి. కుటుంబాన్ని ఎప్పుడు కూడా విచ్ఛిన్నం చేసుకోవద్దు. ఈ రోజుల్లో చూసినట్టయితే సమాజంలో అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్నాం మనం. ఆ సమస్యలను అన్నింటినీ కూడా అధిగమించాలంటే ఖచ్చితంగా మనకి కుటుంబం ఉండాలి. మనము, మన తల్లిదండ్రులు, మన పిల్లలు, వాళ్ళు లేకపోయినా అనుకోండి మనం ఒంటరిగా బతకలేం. కాబట్టి ఖచ్చితంగా కుటుంబానికి ఇంపార్టెంట్ అండి. మీ పిల్లల్ని మీకంటే మంచి లెవెల్లో పెంచండి, జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి పిల్లల విషయంలో. మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంత గమనించారో మీరు కూడా మీ పిల్లల్ని అంతగా గమనిస్తూ ఉండండి. తప్పవుతుంది, పిల్లలు కాబట్టి వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, సరిదిద్దుతూ ముందుకు పంపించండి. కఠినంగా శిక్షించకండి, ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చాలా సాఫ్ట్గా ఉన్నారు. మనం చెప్పింది ఏంటంటే ఎప్పుడు కూడా అపార్థం చేసుకుని ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి మేము పిల్లలకు చెప్తున్నాం కదా, చాలా కష్టంగా ఉంది. మీరు అప్పుడు 70 మంది ఒక్కొక్క సెక్షన్లో 70 మంది ఉండేవాళ్ళు. మేము 6th 7th తెలుగు చెప్పాను. అసలు ఒక్క పిల్లడు కూడా ఒక్కరు ఇద్దరు తప్పితే క్లాస్లో అందరూ క్లెవర్ స్టూడెంట్సే. ఎక్కడ ఇన్వైటెడ్ కామా పెట్టాలి, ఎక్కడ అపాస్ట్రఫీ పెట్టాలి, వెతికి పేపర్లో కరెక్షన్ చేసేవారు. హాఫ్ మార్క్ కూడా ఎంత క్రిటికల్గా ఉండేది, వేయడం అంటే అంత కష్టంగా ఉండేది. ఇప్పుడు ఏంటి, అసలు మేము ఎంత చెప్పినా సరే పిల్లల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. సమాజంలో పేరెంట్స్ కూడా ఏమవుతుందంటే పట్టించుకోవట్లేదు. అందరూ కూడా ఉచితాలకు అలవాటు పడిపోయారు. పిల్లలకి కష్టాన్ని నేర్పించండి, ఖచ్చితంగా కష్టాన్ని నేర్పించండి, దండించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కూర్చో యూట్యూబ్ పెట్టుకో, అన్నం పెడతావా చెప్పు పెట్టా ఆడిస్తామని. అబ్బా నా పని అయిపోయిందిరా బాబు అంటే ఆ విధంగా ఉంది. కాబట్టి నవ్ డేస్ జనరేషన్ లైక్ దట్. మనం చదువుకున్నప్పుడు టీవీలు ఏం లేకుండే, చిత్రహారం ఉంటుండే. ఇక మధ్యాహ్నం 4:30కి ఇంకో సీరియల్ వస్తుండే, వసంత కోకలే వస్తుండే అప్పట్లో. ఋతురాగాలు, అబ్బా ఇక చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పుడు ఏమో రెండే ఉంటుండే, శుక్రవారం చిత్రహారం వస్తుండే, రోజు రాగా ఋతురాగాలు చూస్తుండేవి. ఇప్పుడు ఆదివారం జంగిల్ బాచి లేకంటే అది చూస్తుండే ఆదివారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎంత హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ పాటలు ఆటలు ఊరిగా సరేనా, అందరూ ఎంజాయ్ చేద్దామా? నా రివర్స్ సాంగ్ ఉంటే అప్పుడు ఉంటాయి సార్. ఐఎమ్ రివర్స్ సింగర్ సార్. I got all my songs in reverse order. పంచదార బొమ్మ అప్పట్యం పోతందు కెట్టుతానే మగ్గు నువ్వు దవ్వగతే పోద్రవు ఈ నజిమా నువ్వు గెంపోతందు కెట్టుతానే మగ్గు నువ్వు దవ్వగతే పోద్రవు ఈ నజిమా రాత చెంపా మాకు మబ్బు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వాల్యుబుల్ అప్లాజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం, నా పేరు జి సురేందర్. నేను ఈ పాఠశాలలో శ్రీనూతన వైశ్య ఉన్నత పాఠశాల యందు దాదాపు 36 సంవత్సరాలు పీఈటీగా పనిచేశాను. మొన్ననే అక్టోబర్లో రిటైర్ అయ్యాను. నా ప్రియమైన విద్యార్థులు 98, 99 సంవత్సరపు బ్యాచ్ వాళ్ళు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నామని చెప్పేసి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వారందరికీ ప్రత్యేకంగా మా ఉపాధ్యాయ బృందం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నా ప్రియమైన విద్యార్థులు ఎక్కడి నుండో దూర ప్రాంతాల నుండి, చెన్నై నుండి కానీ, హైదరాబాద్ నుండి కానీ, మహారాష్ట్ర నుండి కానీ చాలామంది విద్యార్థులు వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వారి సహకారాన్ని అందించారు. అలాగే మాకు ఈ సందర్భంగా మా ఉపాధ్యాయ బృందానికి వారి సన్మానాన్ని అందించినందుకు వారికి, ఆ బ్యాచ్ వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీడియా వాళ్ళకి నమస్కారం.
నేను 98, 99 బ్యాచ్లో ఇక్కడ హిందీ టీచర్గా చేరినాను నేను. అయితే ఇంకో విశేషం ఏంటంటే ఈ స్కూల్ పేరు మాణిక్ భవన్, నా పేరు కూడా మాణిక్. మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్ ఇచ్చిన ఆయన పేరు కూడా మాణిక్యం గుప్తా. అందుకోసం నేను అనుకుంటా ఈ స్కూల్లో నేను పనిచేసినందుకు నాకు ఏ పూర్వజన్మలో పుణ్యమో నేను చేసుకున్నది కాబట్టి నేను ఈ స్కూల్లో నేను జాబ్ చేసిన. నేను కూడా 22 సంవత్సరాలు ఇక్కడ సర్వీస్ చేసిన. ఇంకోటి నేను 19లో రిటైర్ అయినా, 2019లో. ఈ 99 బ్యాచ్ వాళ్ళు ఇన్వైట్ చేసినందుకు నేను వచ్చినందుకు కార్యక్రమం సక్సెస్ అయింది. వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరము స్కూల్లో చదువుకునే విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయులను సన్మానించడం ఆనవాయితీ అయిపోయింది. ఈ సంవత్సరం కూడా 25 సంవత్సరాలు ఘనంగా జరుపుకున్నారు. వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరియు ప్రతి సంవత్సరం కూడా నేను 2018 ఫిబ్రవరి 2వ తారీఖున రిటైర్మెంట్ అయినా 6 సంవత్సరాలు అయిపోతుంది. అప్పటి వరకు కూడా ఉపాధ్యాయులకు అందరూ కూడా మంచిగా సభ్యతతో సంస్కారంతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. గురుభ్యో నమః. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు 1998, 99 బ్యాచ్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు. ఈ స్కూల్లో మేము మొట్టమొదటిగా నేను మేడం గారు, మాణిక్ మేడం గారు ఇద్దరము లేడీస్ స్టాఫ్. అంతకుముందు ఓన్లీ సి సెక్షన్లో మాత్రమే గర్ల్స్ ఉండేవాళ్ళు. మేము వచ్చినప్పటి నుంచి కూడా గర్ల్స్ సంఖ్య అనేది పెరిగిపోయింది. ఇక్కడ గర్ల్స్కి ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఒక పెద్ద సంతోషకరమైన విషయము. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. వారు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని కూడా మంచి ఉన్నత స్థానంలో నిలబెట్టాలని, మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ అమ్మా నాన్నని అందరూ కూడా బాగా చూడాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మేము శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నాం. గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. 98, 99 బ్యాచ్ అందరం కలిసి ఈ ప్రోగ్రాం అటెండ్ అయ్యాము. గురువులను సన్మానించుకున్నాము. మాకెంతో ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాంలో మా చిన్ననాటి స్నేహితులు, మిత్రులు అందరూ కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. గురువులకు సన్మానించుకోవడం జరిగింది కాబట్టి మాకు చాలా ఇది ఒక గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ. మాణిక్ భవన్ ఎస్ఎన్వి హై స్కూల్ నుండి ఈరోజు 25 సంవత్సరాల తర్వాత గురు శిష్యులు మరియు వారి కుటుంబ సభ్యులతోని ఈరోజు అందరం గురు శిష్యుల ఆత్మీయ సమ్మేళనంలో కలవడం జరిగింది. 25 సంవత్సరాలలో మాకు ఈ మాణిక్ భవన్ స్కూల్ నుండి నేర్పిన విద్య, విలువలు, ఆచరణ, వ్యవహారాలు, మర్యాద ఎలా ఉండాలి, మనిషితో ఎలా ఉండాలి, ఒక మనిషి మిగతా జీవరాశులతో ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా బతకూడదు అని ప్రతి ఒక్కటి నేర్పిన మాణిక్ భవన్ స్కూల్లో 25 సంవత్సరాల తర్వాత అందరం ఇలా ఒక్కచోట కలుసుకొని ఇలాంటి వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా స్టూడెంట్స్, సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు, యోగిలు అండ్ పొలిటికల్ లీడర్స్ అండ్ చాలా బిజినెస్ మ్యాన్స్, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఇలా చాలా ప్రొఫెషనల్స్లో సెటిల్ అయ్యి సంతోషంగా బతుకుతున్నారు. అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న ఒక 2-3 బతికిస్తున్నారు అని అంటే దానికి కారణం ఈ మాణిక్ భవన్ స్కూల్ మాకు నేర్పిన విలువలతో కూడిన అత్యున్నతమైన విద్యా బోధన. ఈ విషయం మా అందరి తరఫున 10th ABC సెక్షన్స్ తరఫున నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు లహరి. మేము ఇక్కడ 25 సంవత్సరాల తర్వాత 98, 99 బ్యాచ్ అందరం ఇక్కడ కలుస్తున్నాము. సో అది అందరికి నాకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ 20 years అప్పుడు కూడా కలిసాము, బట్ అప్పుడు నేను రాలేకపోయాను. బట్ ఇప్పుడు ఇక్కడ రావడం అనేది, ఇక్కడ మేము చదువుకున్న క్లాసెస్ కానీ, పాఠశాల ప్రాంగణం కానీ చూడము, ఇక్కడ అనుభూతి చెందడం చాలా హ్యాపీగా ఉంది.
అంతేకాకుండా ఇక్కడ గురువులు మాకు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించారు. అది చాలా ఇంపార్టెంట్. ఆ సంస్కారం అనేది మాకు, ఆ చదువుతో పాటు సంస్కారం మాకు ఇప్పటికీ మా లైఫ్లో యూజ్ అవుతుంది. ఆ వాల్యూస్ అన్నీ మాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తు ఉంటాయి. దానికి మేము మా గురువులకు మా పాదాభివందనాలు.